Hello students, welcome to Vishnu IAS Academy. Okay, last video lo manam ratios and proportions సంబంధించి most important topics మనం కవర్ చేయడం జరిగింది, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ప్రపోర్షన్స్ సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ మోడల్ ఎక్కువగా మనకి ఎగ్జామ్లో అడుగుతుందని మనం చూద్దాం. రైట్, ఇక్కడ మనకి ఏమన్నాడు అంటే విచ్ నెంబర్ వెన్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ 6, 7, 15, 17 విల్ మేక్ ద రిజల్టింగ్ నెంబర్స్ ఇన్ ప్రపోర్షన్ అనేసి అన్నాడు. ఓకే, సో ఈ క్వశ్చన్ అన్నది మనకి ప్రపోర్షన్కి సంబంధించి క్వశ్చన్ అడిగాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపోర్షన్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చేయడం జరిగింది. ప్రపోర్షన్ అంటే ఇప్పుడు సపోజ్ 2 రేషియోస్ ఉన్నాయనుకోండి. ఓకే, A:B అండ్ C:2. ఎప్పుడైతే 2 రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయో అప్పుడు మనం ఏమంటామంటే ద టర్మ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఇఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు C:2, దెన్ వీ కెన్ సే దట్ ABCD ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు ఎప్పుడైతే ప్రపోర్షన్లో ఉన్నాయో, ప్రపోర్షన్లో ఉండడం అంటే 2 రేషియోస్ ఈక్వల్గా ఉండడం. ఎప్పుడైతే ప్రపోర్షన్లో ఉన్నాయో దెన్ ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఓకే, అంటే ఈ 2 టర్మ్స్ ప్రొడక్ట్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్. AD ఈజ్ ఈక్వల్ టు BC. సో దీన్ని మనం ప్రపోర్షన్ అనేసి అంటాం. ప్రపోర్షన్ అంటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. Proportion ante first point is what? When 2 ratios are equal, then we say that the terms are in proportion. Second point వచ్చేసి ఎప్పుడైతే 2 ratios proportion గా ఉండి ఈక్వల్ గా ఉన్నాయో మనం తీసుకోవాల్సిన కండిషన్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్. రైట్, నౌ ఇప్పుడు మీరు చూడండి ఈ ప్రాబ్లంలో ఇక్కడ మనకి ఏమన్నాడు, ఇక్కడ 4 నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకు ఒక 4 నెంబర్స్ ఇచ్చాడు. వాట్ ఆర్ ద 4 నెంబర్స్? 6, 7, 15 and 17. ఇలా 4 నెంబర్స్ ఇచ్చాడు. విచ్ నెంబర్ వెన్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ద నెంబర్, ప్రతి నెంబర్కి కూడా ఏ నెంబర్ని యాడ్ చేస్తే, ప్రతి నెంబర్కి కూడా ఏ నెంబర్ని యాడ్ చేస్తే విల్ మేక్ ద రిజల్టింగ్ నెంబర్స్ ఇన్ ప్రపోర్షన్. ఆ వచ్చే నెంబర్స్ యాడ్ చేసిన తర్వాత వచ్చే నెంబర్స్ అనేవి ప్రపోర్షన్లో ఉంటాయని అడిగడం. ఓకే, అయితే దీన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేస్తాం? దీనికి మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి ఏంటంటే ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, 6 + 1 అంటే సపోజ్ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, 1 అనేది ప్రతి నెంబర్కి యాడ్ చేస్తాం అనుకోండి. 6 + 1 అంటే ఎంత? 7, 7 + 1 అంటే ఎంత? 8, 15 + 1 అంటే 16, 17 + 1 అంటే ఎంత? 18. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ రెండిటి రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయో లేదో చూద్దాం. 16 8 జా 18 7 జా, బోత్ ఆర్ నాట్ సేమ్. సో కాబట్టి మనం ఏం చెప్తాం, దీస్ 1 ఈజ్ నాట్ యాడెడ్. 1 యాడ్ చేస్తే మనకి ఏంటి? 18 6 జా 128, 18 7 జా 126, బోత్ ఆర్ నాట్ సేమ్. సో కాబట్టి మనకి ఏంటి, 1 యాడ్ చేయడం వల్ల ఆ వచ్చే నెంబర్స్ ప్రపోర్షన్లో అయితే ఉండవు. అలాగే 2 అనే నెంబర్ని తీసుకుందాం. 2 అనే నెంబర్ని యాడ్ చేస్తే, సో ఇప్పుడు ఈ నెంబర్స్కి మనం 2 అనే నెంబర్ని యాడ్ చేస్తే 6, 7, 15, 17. నెక్స్ట్ ఆప్షన్ 1 ఎనీవే కాదు, మనం ఎలిమినేట్ చేస్తాం. 2 అన్నది యాడ్ చేస్తే +2 +2 +2 +2 యాడ్ చేసిన తర్వాత 6 + 2 అంటే ఎంత? 8, 7 + 2 అంటే 9, 15 + 2 అంటే 17, 17 + 2 అంటే ఎంత? 19. ఓకే, సో అగైన్ మనకి ఈ నెంబర్స్ ప్రపోర్షన్లో అయితే లేవు. ఓకే, సో మనం నెక్స్ట్ నెంబర్ 3 యాడ్ చేస్తాం అనుకోండి. 3 యాడ్ చేసుకో, ఎందుకంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి 3. 6 + 3 వచ్చేసి 9, 9 + 3 వచ్చేసి 10, 15 + 3 వచ్చేసి 18, 17 + 3 అంటే ఎంత? 15 + 3 వచ్చేసి 18. ఓకే, 17 + 3 అంటే ఎంత? 20. ఓకే, సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఎంత అవుతుంది? ఈ 2 నెంబర్స్ మీన్ టర్మ్స్ అంటే మిడిల్ టర్మ్స్, 18 × 10 అంటే 180 వస్తుంది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏమవుతుంది? 20 × 9 అంటే 180 అవుతుంది. సో కాబట్టి ఈ నెంబర్ని యాడ్ చేస్తే వస్తుంది 3 అనే నెంబర్, ప్రతి నెంబర్ని 3 యాడ్ చేస్తే వస్తుంది. ఇది ఒక మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక మెథడ్ చూద్దాం. అసలు ఫైనల్గా ఏ మెథడ్ యూజ్ చేయాలన్నది మీకు చెప్తా. ఎందుకంటే మీకు ఎక్కడైతే ఆప్షన్స్ వస్తాయి, కొన్నిసార్లు క్వశ్చన్స్ ఈ విధంగా ఇస్తాడు. when x is subtracted from each of the numbers, then the numbers obtained are in proportion, then what is the mean proportion of x + 1 and 7x + 8? That x value we are not finding out here. సో ఆప్షన్స్ అన్నది ఎప్పుడు కూడా కరెక్ట్ మెథడ్ కాదు. ఓకే, ఆప్షన్స్ అనేది ఎప్పుడు కరెక్ట్ మెథడ్ కాదు. సరే, ఈ ప్రాబ్లం వరకు అయితే ఆప్షన్స్ చెయ్యొచ్చు, చేసాం, 3 అనే ఆప్షన్కి వచ్చింది, మీరు చూస్తారు ఆల్రెడీ. అదొక మెథడ్. ఓకే, బట్ మ్యాక్సిమం ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్. ఆప్షన్స్ ఆర్ నాట్ ఆల్వేస్ రిలయబుల్. ఓకే, సో ఆప్షన్స్ బట్టే చేద్దాం, ఇంకే మెథడ్ నేర్చుకోవద్దు అంటే మనం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయలేం. ఓకే, సో ఇంకొక మెథడ్ ఏంటి? అది జనరల్ మెథడ్. టైం కన్జ్యూమింగ్,
సో ఇప్పుడు అంటే మనకేంటి 6, 7, 15, 17 అనే నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఏ నెంబర్ని కాన్స్టెంట్ నెంబర్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్టింగ్ నెంబర్స్ అనేవి ప్రపోర్షన్లో ఉంటాయి. ఏ నెంబర్స్ అంటే లెట్స్ సే దట్ ఏ నెంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి నెంబర్స్ ఏమవుతాయి, 6 + x ఫస్ట్ నెంబర్ అవుతుంది, 7 + x అన్నది నెక్స్ట్ నెంబర్ వస్తుంది, 15 + x అన్నది నెక్స్ట్ నెంబర్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి 17 + x అవుతుంది. ఓకే, సో ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్తాం, ప్రొడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అనేసి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తాం. 17 × 6 = 102 + 17x, x × x means that 6x + x² is equal to what, ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తాం. 15 × 7 = 105 + 15x + 7x + x². ఓకే, సో ఇక్కడ x² గెట్ క్యాన్సిల్. ఇక్కడ ఎంత వస్తుంది, 23x + 102, నెక్స్ట్ 22x వస్తుంది ఇక్కడ ప్లస్ 105 వస్తుంది. దేర్ ఫోర్ ఎక్స్ వాల్యూస్ అన్ని సైడ్ రాసేటప్పుడు 105 - 102 అంటే 3 వస్తుంది. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత 3. సో ఏ నెంబర్ని యాడ్ చేయాలి, ఇక్కడ ఏ నెంబర్ని యాడ్ చేస్తున్నాం, ఎక్స్ని యాడ్ చేస్తున్నాం. ఎక్స్ అంటే ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 3 వస్తుంది. ఇది ఒక మెథడ్. ఈ రెండు కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్లో ఈ మెథడ్ యూజ్ చేయాలంటే టైం కన్జ్యూమింగ్. కొన్నిసార్లు కాంప్లికేటెడ్ నెంబర్స్ ఇస్తాడు, సో క్యాలిక్యులేషన్ చాలా ట్రికీగా ఉంటుంది, చాలా టైం పట్టేస్తుంది ఈ మెథడ్ సాల్వ్ చేయడానికి. పోనీ ఆప్షన్స్ చూజ్ చేద్దామంటే ఆప్షన్స్ కూడా ప్రతిసారి మనకు ఆప్షన్ బేస్ చేసుకొని చేయలేం. ఎందుకంటే మీరు ఒకసారి ఈ ప్రాబ్లం చూస్తే ఇక్కడ ఎక్స్ ఆల్రెడీ సబ్ట్రాక్ట్ చేశాడని అన్నాడు, ప్రతి నెంబర్ నుంచి వచ్చిన నెంబర్స్ ప్రపోర్షన్లో ఉంటాయని అన్నాడు. అయితే ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాడని ఫైనల్గా అడగలేదు. వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ x + 1 7x + 8 అనేసి అడిగాడు. యు అండర్స్టాండ్ ఇట్. సో కాబట్టి నేను డైరెక్ట్గా ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయలేను ఆ ప్రాబ్లంలో. సో కాబట్టి ఇక్కడ అన్నింటికి కూడా ప్రాబ్లం ఎలా ఇచ్చినా సరే, ప్రపోర్షన్కి సంబంధించి ప్రాబ్లం ఏ విధంగా ఇచ్చినా సరే చేయాలంటే దానికి ఒక మెథడ్ ఉంది. అగైన్ క్రాస్ ప్రొడక్ట్ అప్లికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు చాలా ఈజీగా ఉంటుంది, అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఈ మెథడ్ యూజ్ చేస్తే. ఏ ప్రాబ్లంకైనా యూజ్ చేయొచ్చు. చూడండి, ఎప్పుడైనా సరే 4 నెంబర్స్ ఇచ్చేసి ఆ 4 నెంబర్స్కి ప్రతి నెంబర్ కూడా ఒకే కాన్స్టెంట్ నెంబర్ని యాడ్ చేయడం కానీ, లేదంటే ఒకే కాన్స్టెంట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయడం కానీ, ఆ రిజల్టింగ్ అలా చేసిన తర్వాత వచ్చే రిజల్టింగ్ నెంబర్స్ ప్రపోర్షన్లో ఉంటాయని మనకి ఇచ్చాడు అనుకోండి. అలాంటి కేసెస్కి మనకి ఏ నెంబర్ యాడ్ చేయాలి అంటే మనం ఏ విధంగా చేస్తామో చూడండి. విచ్ నెంబర్ వన్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ద నెంబర్స్ 6, 7, 15, 17 ఏ నెంబర్ యాడ్ చేయాలి అని అన్నాడు. లెట్స్ సే దట్ ఎక్స్ అనే నెంబర్ని యాడ్ చేస్తున్నాను, ప్రతి నెంబర్కి ఎక్స్ అనే నెంబర్, దీనికి ప్రతి నెంబర్ని కూడా ఇండివిజువల్గా ఎక్స్ అనే నెంబర్ని యాడ్ చేశాను అనుకోండి. ఓకే, అప్పుడు వచ్చే రిజల్టెంట్ నెంబర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. అయితే ఆ ఎక్స్ వాల్యూని డైరెక్ట్గా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. దానికి ఒక సింపుల్ మెథడ్ ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట, పాజిటివ్ డిఫరెన్సే. 6 and 7 వాట్ ఈస్ ద డిఫరెన్స్, 1. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి, 15 and 7 వాట్ ఈస్ ద డిఫరెన్స్, 2. ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ తీసుకుంటాం, నెక్స్ట్ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ తీసుకుంటాం. అండర్స్టాండ్. తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అగైన్ తీసుకుంటాం, 2 and 1 వాట్ ఈస్ ద డిఫరెన్స్, 1. ఓకే, సో ఏదైతే డిఫరెన్స్ వచ్చిందో అది ఇంటూ ఎక్స్, ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్. యూ అండర్స్టాండ్ ఇట్. సో దిస్ ఇస్ ద లెఫ్ట్ సైడ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు, వెన్ ఇట్ కమ్స్ టు ద రైట్ సైడ్ పార్ట్, ఇలా రైట్ సైడ్ పార్ట్ మనకు వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే మీరు ఫస్ట్ నెంబర్ని థర్డ్ నెంబర్ని చూజ్ చేసుకోండి. ఈ 4 నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ని థర్డ్ నెంబర్ని చూజ్ చేసుకొని క్రాస్ ప్రొడక్ట్ చేయండి. క్రాస్ ప్రొడక్ట్, డిఫరెన్స్ ఆఫ్ ద క్రాస్ ప్రొడక్ట్ అంటే ఏంటి, 15 1 = 15, 6 2 ఎంత 12. వీటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటాం, 15 - 12 మీన్స్ దట్ వాట్, 3. సో 1x, ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్, ఎక్స్ వాల్యూ ఎంత, 3 అనేది మనకు ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్. జస్ట్ ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఇది చాలా ఈజియెస్ట్ మెథడ్. డిఫరెన్స్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ అప్లికేషన్ ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తాం. సేమ్ మరొకసారి చెప్తాను చూడండి ఏ విధంగా మనం సాల్వ్ చేస్తా ఉన్నది. ఇక్కడ మనకి ఏవైనా 4 నెంబర్స్ ఇచ్చేసి ఇక్కడ మనకి 6, 7, 15, 17 అనే 4 నెంబర్స్ ఇచ్చాడు. ఈ 4 నెంబర్స్కి ఏ కాన్స్టెంట్ నెంబర్ని యాడ్ చేసినా ప్రతి నెంబర్కి, లేదంటే ప్రతి నెంబర్ నుంచి ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసినా సరే ఆ వచ్చే రిజల్టింగ్ నెంబర్స్ అన్నవి మనకి ప్రపోర్షన్లో ఉంటాయి అనేసి అడిగేటప్పుడు ఏ నెంబర్ని మనం యాడ్ చేయాలి, లేదంటే ఏ నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి అనే వాల్యూని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే చూడండి, ఎక్స్ అనే నెంబర్ అనుకోండి. ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ తీసుకుంటాం. వాట్ ఈస్ ద ఫస్ట్ 2 నెంబర్స్ డిఫరెన్స్, 6 and 7 1. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ తీసుకుంటాం, 15 and 17 వాట్ ఈస్ ద డిఫరెన్స్, 2.
ఇలా తీసుకున్న తర్వాత మరొకసారి వాటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. 1 and 2 యొక్క డిఫరెన్స్ ఎంత? 1. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ డిఫరెన్సే తీసుకుంటాం. అక్కడ నెగిటివ్ తీసుకోవాలా పాజిటివ్ తీసుకోవాలా కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. ఎప్పుడు కూడా యూ ఆల్వేస్ టేక్ దట్ పాజిటివ్ డిఫరెన్స్. ఇది మనకి ఏంటంటే 1 అనేసి వచ్చిన తర్వాత ఏదైతే డిఫరెన్స్ వచ్చిందో అది ఇంటూ ఎక్స్ అని తీసుకుంటాం ఈజ్ ఈక్వల్ టు, ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్. లెఫ్ట్ సైడ్ పార్ట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ రైట్ సైడ్ పార్ట్ కొద్దాం. రైట్ సైడ్ పార్ట్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే, రైట్ సైడ్ పార్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనం ఈ ఫస్ట్ నెంబర్ని థర్డ్ నెంబర్ని మనం చూజ్ చేసుకుంటాం. ఆ ఇచ్చిన నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ని థర్డ్ నెంబర్. ఓకే, సో నెక్స్ట్ ఈ రెండింటి యొక్క క్రాస్ ప్రొడక్ట్ అనేది మనం తీసుకుంటాం. 15 1 జా 15, 6 2 జా 12. సో దాని డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది డిఫరెన్స్? 3. అంటే 1x వాల్యూ ఇస్ 3. x వాల్యూ ఎంత వచ్చింది మనకి? 3 అనేది మనకు వచ్చింది. అంటే ఏ నెంబర్ని మనం ప్రతి నెంబర్కి యాడ్ చేయాలి? 3 అనే నెంబర్ని యాడ్ చేయాలి. ఈ మెథడ్ వల్ల మనకి ఏంటి, మనం బేసిక్గా మనం ఆప్షన్స్ యూజ్ చేసి చూసాం, అలాగే ఫార్ములాని యూజ్ చేసి బేసిక్గా జనరల్ మెథడ్ మనం యూజ్ చేసి చూసాం. ఆ రెండు కూడా చేయొచ్చు, బట్ టైం కన్జ్యూమింగ్. కొన్నిసార్లు మనకి డైరెక్ట్గా క్వశ్చన్ ఇవ్వకపోవచ్చు. సో అలాంటి కేసెస్లో, ఏ కేసులోనైనా సరే మనం ఆన్సర్ ఈజీగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తెచ్చుకోవాలంటే ఈ మెథడ్ మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఈజీగా ఆన్సర్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంది. దీంట్లో ఇంకేం ట్విస్ట్లు లేవు, ఏ ప్రాబ్లంకైనా మనం సాల్వ్ చేయొచ్చు. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు క్వశ్చన్ ఒకసారి చూడండి. వెన్ ఎక్స్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద నెంబర్స్, what are the 4 numbers? 21, 22, 60 and 64. ఓకే, అంటే ప్రతి నెంబర్స్ నుంచి ఎక్స్ అనే దాన్ని సబ్ట్రాక్ట్ చేశాడు అని అన్నాడు. దెన్ ద రిజల్టింగ్ నెంబర్స్ అబ్టైన్డ్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఓకే, సో ఇలా 4 నెంబర్స్ ఇచ్చాడు. ఆ 4 నెంబర్స్లో ప్రతి నెంబర్స్ నుంచి ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు, లెట్స్ సే దట్ ఎక్స్ అనే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు వచ్చే నెంబర్స్ మనకు ప్రపోర్షన్లో ఉన్నాయని అన్నాడు అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాడని సార్ అడగలేదు. వాడు అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ x + 1 7x + 8. x + 1 7x + 8 యొక్క మీన్ ప్రపోర్షన్ అడిగాడు. ఇది ట్విస్ట్. సో కాబట్టి మనం ఏంటంటే ఆప్షన్ యూజ్ చేసుకోవడానికి లేదు. పోనీ జనరల్ మెథడ్ యూజ్ చేస్తామంటే పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయి, జనరల్ మెథడ్ యూజ్ చేసామంటే అది మీకు టైం కన్జ్యూమింగ్. సో కాబట్టి మీకు నేను చెప్పిన మెథడ్ ఇప్పుడు మీరు ఫాలో అయ్యారనుకోండి, ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి ఒకసారి ఏ విధంగా మనం సాల్వ్ చేస్తాం అన్నది. ఇప్పుడు ఫస్ట్ 2 నెంబర్స్ నుంచి మనం ఏం చేయాలి? ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ 2 నెంబర్స్ నుంచి ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ 2 నెంబర్స్ నుంచి డిఫరెన్స్ తీసుకుంటాం. అలాగే మనం నెక్స్ట్ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ కూడా తీసుకుంటాం, 1 and 4. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 1 and 4 యొక్క డిఫరెన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? 3. ఓకే, అండ్ ఏదైతే డిఫరెన్స్ వస్తుందో అది ఇంటూ ఎక్స్. ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్ అయిపోతుంది. మరి రైట్ సైడ్ పార్ట్ మనం ఏమని చేస్తాం, ఏ విధంగా చేస్తాం? రైట్ సైడ్ పార్ట్కి వచ్చేసరికి మనం ఎప్పుడు కూడా ఫస్ట్ నెంబర్ని థర్డ్ నెంబర్ని, ఇందులో ఇచ్చిన నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ని థర్డ్ నెంబర్ని మనం చూజ్ చేసుకుంటాం. చూజ్ చేసుకున్న తర్వాత క్రాస్ ప్రొడక్ట్ దీనికి చేస్తాం. అంటే ఏంటి? 4 × 21 అంటే ఎంత? 84. అలాగే 1 × 60 అంటే ఎంత? 60. వీటి యొక్క డిఫరెన్స్ అన్నది మనం తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ చూజ్ చేస్తాం. తర్వాత ఏంటంటే ఈ 2 నెంబర్స్కి క్రాస్ ప్రొడక్ట్ తీసుకుంటాం. అంటే ఎంత వస్తుంది? 24. 3x అంటే 24 కాబట్టి ఎక్స్ వచ్చేసరికి ఎంత వస్తుంది? 3 8 24. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 8 అనేది వస్తుంది. ఓకే, అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ అగైన్ మనకి ఎక్స్ వాల్యూ మనకి అడగలేదు కదా, మనకి అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ x + 1 and 7x + 8 అనేసి అడిగాడు. ఓకే, x + 1, 7x + 8 యొక్క మీన్ ప్రపోర్షన్ ఎంత అనేసి అన్నాడు. మీన్ ప్రపోర్షన్ మనకు తెలుసు కదమ్మా, ఏవైనా 2 నెంబర్స్ యొక్క మీన్ ప్రపోర్షన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం మీకు తెలిసింది, ఇంపార్టెంట్ అని చెప్పా. సో మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 2 నెంబర్స్ ఎప్పుడు కూడా మనకి ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్. ఓకే, సో ఇక్కడ మనకి x + 1 7x + 8 యొక్క మీన్ ప్రపోర్షన్ అడిగాడు కాబట్టి x వాల్యూ 8 వచ్చింది కాబట్టి ఫస్ట్ 8 + 1 అంటే మనం తీసుకోండి, ఎంత వస్తుంది? 9 వస్తుంది. అలాగే 7x + 8 అంటే 7 8 56, 56 + 8 అంటే ఎంత? 64. ఈ రెండింటి యొక్క మీన్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ప్రపోర్షన్ అంటే తెలుసు కదా, సో వీ హ్యావ్ టు టేక్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్, 9 × 64. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే ఎంత వస్తుంది? 3 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే మనకి 8 వస్తుంది. 8 × 3 అంటే ఎంత? 24. అంటే ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 24. గాట్ ఇట్? సో మనకి ఈ విధంగా ప్రాబ్లం ఎలా ఇచ్చినా సరే ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఎక్స్ సబ్ట్రాక్ట్ చేయడం అడగొచ్చు, లేకపోతే ఎక్స్ యాడ్ చేయొచ్చు అనొచ్చు. ఏ నెంబర్ని యాడ్ చేసినా, ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసినా సరే ఫైనల్గా రిజల్టెంట్గా వచ్చే నెంబర్స్ ప్రపోర్షన్లో ఉంటాయనేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమన్నాడంటే
if 2x plus 1, x plus 2, 2 and 5 are in proportion, then what is the mean proportional between 3.5 into 1 minus x and 8 into 1 plus x అనేసి అన్నాడు. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఆల్రెడీ ఈ నెంబర్స్ వచ్చేసి ఈ పర్టికులర్ నెంబర్స్ అన్నవి ప్రపోర్షన్లో ఉన్నాయని అన్నాడు. ఓకే, 2x plus 1, x plus 2, 2, 5 ఇవి ఆల్రెడీ ప్రపోర్షన్లో ఉన్నాయన్నాడు. ప్రపోర్షన్లో ఉన్నాయంటే మనం ఇమీడియట్గా ఏం చేయాలి? ఎప్పుడైనా సరే ప్రాబ్లంలో మనకి ప్రపోర్షన్లో 4 నెంబర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయని అన్నాడంటే దాన్ని ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్కి ఈక్వల్ చేయడం. ఇక్కడ ప్రీవియస్ కేసులో ఏ నెంబర్ని యాడ్ చేస్తే వచ్చే లేకపోతే ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే నెంబర్ రిజల్టింగ్ నెంబర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయని అడిగాడు మొదటి 2 ప్రాబ్లమ్స్లో. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఆ నెంబర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయని అన్నాడు. ఎప్పుడైనా సరే నెంబర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయంటే మనం ఏం చేస్తాం? ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అన్నవి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్కి ఈక్వల్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది? 5 into 2x plus 1 అంటే ఎంత అవుతుంది? 10x plus 5 is equal to 2x plus 4. 10x minus 2x అంటే ఏమవుతుంది? 8x అవుతుంది. 4 minus 5 అంటే x అవుతుంది. సో x వాల్యూ ఎంత వస్తుంది? -1/8 వస్తుంది. ఇక్కడ మనకి x వాల్యూ వచ్చేసి -1/8 అవుతుంది. ఇప్పుడు మనకి ఏం అడిగాడు? ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ దీస్ నంబర్స్ అనేసి అన్నాడు. ఇప్పుడు చూడండి, 3.5 into 1 minus x అనేసి అన్నాడు. 1 minus x అంటే ఏమవుతుంది? 1 minus of -1/8 అంటే 1 plus 1/8 అవుతుంది. అంటే 3.5 into 8 1 జా 8, 8 plus 1 అంటే 9/8. ఇప్పుడు చూడండి, 35ని నేను 35/10గా రాసుకోవచ్చా? 3.5ని 35/10 into 9/8. ఓకే, సో 5 7 జా 35, 5 2. ఫైనల్గా ఇది ఎంత వస్తుంది? 63/16 అన్నది మనకి ఈ వాల్యూ యొక్క 3.5 into 1 minus x అనే ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది? 63/16 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి 8 into 1 plus x, x వాల్యూ ఎంత? -1/8. అంటే ఇక్కడ ఏమవుతుంది? 8 into 8 minus 1 అంటే 7/8. 8 గెట్ క్యాన్సిల్. ఓకే, అంటే ఫైనల్గా ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది? 7. దీని యొక్క వాల్యూ 3.5 into 1 minus x యొక్క వాల్యూ వచ్చేసి మనకి 63/16 వచ్చింది. అలాగే 8 into 1 plus x యొక్క వాల్యూ వచ్చేసి 7 అనేసి వచ్చింది. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడిగాడు? ఈ 2 నెంబర్స్ యొక్క మీన్ ప్రపోర్షన్ అడిగాడు. జస్ట్ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మీన్ ప్రపోర్షన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ మీన్స్ దట్ 63 divided by 16. ఫస్ట్ నెంబర్ ఎంత? 63/16 ఇంటూ సెకండ్ నెంబర్ ఎంత? 7. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 63 అంటే 9 into 7గా రాసుకోవచ్చు కదా 63ని. ఇంకొక 7 ఉంది, డివైడెడ్ బై 16 అనేసి ఉంది. ఓకే, నా ఫైనల్గా చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే ఏమొస్తుంది? 3 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 7 into 7 అంటే 2 7. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 1 7 బయటికి తీస్తాం. అలాగే డివైడెడ్ బై √16 అంటే ఎంత? 4 అనేసి వస్తుంది. అంటే ఎంత వస్తుంది? 21/4. 21/4 వాల్యూస్ ఇక్కడ చూడండి, మనకి 21/4 అంటే ఆప్షన్స్ వచ్చేసి డెసిమల్ వాల్యూస్ లో ఇచ్చాడు. 4 5s are 20. 0.1/4, 1/4 means that 0.25. సో ఫైనల్ గా ఆన్సర్ మనకి ఎంత వస్తుంది? 5.25 వస్తుంది అనమాట. ఇది కొంచెం క్యాల్కులేటివ్ రిలేటెడ్ గా, అంటే డెసిమల్ వాల్యూస్ లో ఇచ్చాడు కాబట్టి క్యాల్కులేటివ్ రిలేటెడ్ గా ఉంటుంది. బట్ కాన్సెప్ట్ అన్నది మనకు తెలిసిందే. ఓకే, యు అండర్స్టాండ్ ఇట్ అమ్మా. ప్రీవియస్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఒకసారి మీరు చూడండి. ప్రీవియస్ ప్రాబ్లంలో ఏ నెంబర్ని యాడ్ చేసినా, ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసినా సరే ఆ ఫైనల్గా వచ్చే రిజల్టింగ్ నెంబర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయనేసి ఇచ్చాడు. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? డైరెక్ట్గా ఈ 4 నెంబర్సే ప్రపోర్షన్లో ఉన్నాయనేసి అన్నాడు. 4 వాల్యూస్ ప్రపోర్షన్లో ఉన్నాయని అన్నాడు. ఎప్పుడైనా సరే 4 వాల్యూస్ ప్రపోర్షన్లో ఉన్నాయనేసి అంటే ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఎక్స్ వాల్యూ అన్నది, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అన్నది ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్కి ఈక్వల్ చేస్తాం. అలా చేసిన తర్వాత నాకు ఎక్స్ వాల్యూ వచ్చింది. ఈ ఎక్స్ వాల్యూ అన్నది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నాకు 2 వాల్యూస్ వచ్చాయి. దాని యొక్క మీన్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ప్రీవియస్ ప్రాబ్లంలో చూసాం మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్. అదే మనం ఫైనల్గా చేసిన తర్వాత ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 5.25 అనేసి వచ్చింది. యు అండర్స్టాండ్ చెప్పాం? సో ఈ విధంగా మనకి రేషియోస్ అండ్ ప్రపోర్షన్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నది మనం చేయడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ వీడియోస్లో మరి ఒక కొత్త కాన్సెప్ట్తో, కొత్త టాపిక్తో మనం ఎక్కువగా చేద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం తీసుకొని ఇంకా వేరే టాపిక్స్ నుంచి మనం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.